ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈ నెల 6న హైకోర్టు తీర్పునివ్వనుంది. ప్రభుత్వ అపీల్ పిటిషన్పై సోమవారం తీర్పు వెలువరచనుంది. సిబిఐ విచారణపై ప్రభుత్వం అపీల్కు వెళ్లింది. సిబిఐ విచారణ అవసరం లేదని తెలిపింది. సిబిఐ విచారణకు ఆదేశించిన సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. సిబిఐకి ఇవ్వాలా వద్దా అనే అంశంపై హైకోర్టు సోమవారం తీర్పునివ్వనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి. యామిని, ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఉందో దానిపైన ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము చెబుతున్నటువంటి అంశాలు ఒక రకంగా ఉన్నాయి. దాని తర్వాత ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ జ్యుడిషియల్ రిమాండ్ నుంచి బెయిల్ పై బయటకు వచ్చారో వాళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణలు వేరే ఉన్నాయి. మేము వచ్చిన విషయం అది కాదు, అయినప్పటికీ కూడా ఇందులో పూర్తి స్థాయిలో తమను ఇరికించారని చెప్పేసి నిందితులుగా పరిగణించబడేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో పైలట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ లో మా ఎమ్మెల్యే కొనుగోలు కోసం వీళ్ళు వచ్చారు, వీళ్ళు మమ్మల్ని ప్రలోభాలకు గురి చేయడం జరిగింది, దాదాపు ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ కేసు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏదైతే సిట్ ఏర్పాటు చేశారో దాంట్లో విచారణ జరిపినటువంటి నేపథ్యంలో తమకు ఎటువంటి న్యాయం జరగదు, వాస్తవాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో కప్పిపుస్తుందని చెప్పేసి ఎవరైతే ఈ నందకుమార్ గాని లేదంటే ఇద్దరు స్వామీజీలు గాని చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, కాబట్టి ఈ కేసును సిబిఐకి ఇవ్వడం ద్వారా పూర్తి స్థాయిలో పారదర్శకంగా విచారణ జరుగుతుంది అన్నటువంటి ఒక అంశాన్ని వాళ్ళు లేవనెత్తినటువంటి నేపథ్యంలో విశ్వవిద్యాలయ ధర్మాసనం ఇప్పటికీ ఒక నిర్ణయానికి రావడం జరిగింది. సింగిల్ బెంచ్ కూడా సిబిఐకి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంలో ఉన్నట్లుగా సమాచారం ఉంది. దీంతో ప్రభుత్వము ఈ అంశం పైన సిబిఐకి వెళ్లకుండా ఆపేందుకు సోమవారం ఈ రోజు ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం ఏదైతే ఉందో కేసుకు సంబంధించి ఇక్కడ తెలంగాణలోని ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరగాలి, సిబిఐకి ఇవ్వకూడదు అన్నటువంటి ఒక అంశాన్ని లేవనెత్తినటువంటి నేపథ్యంలో సోమవారం నాడు ఈ అంశానికి సంబంధించి హైకోర్టులో విచారణ రానుంది. అయితే డివిజన్ బెంచ్ లో విచారణకు వచ్చినటువంటి నేపథ్యంలో డివిజన్ బెంచ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటూ ఉంది, లేదంటే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి నిర్ణయం ఏదైతే దాన్నే పరిగణలోకి తీసుకుని సిబిఐ విచారణకు అనుమతిస్తుందా లేదా అన్నటువంటి అంశము పైన వాడివేడిగా వాదాలు జరగనున్నాయి. సో సోమవారం నాడు కొంచెం ఈ కేసుకు సంబంధించి కీలకంగా మారేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సోమవారం నాడు ప్రభుత్వం తరఫున లాయర్లు ఏటువంటి వాదనలు వినిపిస్తారో, అదేవిధంగా ఇక్కడ నిందితులుగా పేర్కొనబడ్డటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళ అడ్వకేట్ ఏ విధంగా తన వాదనలు వినిపిస్తారని వేసి చూడాల్సింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసు సిబిఐ విచారణకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సిబిఐ దర్యాప్తుకు సంబంధించి ఎటువంటి విషయాలు వెలుగు చూస్తాయో అన్నటువంటి ఒక అంశం అనేటువంటిది మాత్రం కూడా సస్పెన్స్ గా మారినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు తెలంగాణ సర్కార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి సిబిఐ విచారణను నిలుపుదల చేయాలంటూ కోరడం జరిగింది. యామిని, థ్యాంక్ యూ సంపత్.